రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె ఈ రోజుతో 13వ రోజుకు చేరింది. గత 2 ఏళ్లుగా జీతభత్యాల సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వీరమరణం పొందిన అనంతపురం జిల్లా జవాన్ మురళీ నాయక్ మౌన నివాళులు అర్పించి తమ సమ్మెను కొనసాగించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల నిరసనగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారని వారు స్పష్టం చేశారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ప్రధాన డిమాండ్లు 6 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయాలి. ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ సమానంగా 23% వేతన సవరణ వర్తించాలి. ప్రతి నెల జీతంతో పాటు ప్రోత్సాహక భత్యాలను కూడా చెల్లించాలని వారి డిమాండ్. ఈపీఎఫ్ అనగా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ పునరుద్ధరించాలని వారి డిమాండ్. సరైన హెచ్ఆర్ పాలసీ, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని వారి డిమాండ్. ఈ డిమాండ్ను నెరవేరే వరకు సమ్మెను విరమించమని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఏపీఎంసీఏ అధ్యక్షురాలు చందన, వర్కింగ్ ప్రెసిడెంట్ గురుప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, ట్రెజరర్ కార్తీక్, సభ్యులు అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం త్వరితగతిని స్పందించి చర్చలకు ముందుకు రావాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కోరుతున్నారు. సమ్మె మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. నా పేరు చందన, నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా కర్నూలు డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన జరిగినటువంటి వార్లో ఎవరైతే మన అనంతపురం జిల్లా మురళీ నాయక్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈరోజు మా 13వ రోజు సమ్మెని కంటిన్యూ చేస్తున్నామండి. ఈరోజు మా 13వ రోజు జరిగినట్టు కూడా మాకు ఎటువంటి ఇంతవరకు ఒక చిన్న న్యాయం కూడా జరగడం లేదు. సార్ ఒకసారి ఆలోచించండి, వార్లో ఎవరైతే వాళ్ళ ప్రాణాలు అర్పించున్నారో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసే మా హెల్త్ డిపార్ట్మెంట్కే మేము ఇప్పుడు రోడ్డు మీద ఎక్కాం. మాకు కూడా న్యాయం జరగడం లేదు. దయచేసి మమ్మల్ని గుర్తించండి. మీరు ఇచ్చిన దాని ప్రకారం మేము ఏవైతే మీరు ఇచ్చిన గైడ్లైన్స్లో 6 ఇయర్స్ తర్వాత ఎవరైతే రెగ్యులరేషన్ కావాలో వాళ్ళని మాత్రమే రెగ్యులరేషన్ చేయండి అని అడుగుతున్నాము. అందరికీ ఎన్ఆర్హెచ్ఎంలో ఇచ్చిన వాళ్ళందరితో పాటు మాకు కూడా 23% హైక్ ఏదైతే ఉందో అది మాకు కూడా ఇవ్వండి. ఈపీఎఫ్ అనేది చిన్న ఎంప్లాయీస్ నుంచి అందరూ కోరుకునేదే. ఏదో మేము వచ్చిన తర్వాత చిన్న అమౌంట్ దాచుకుంటాము, అలాంటి ఈపీఎఫ్ కూడా మాకు తీసేశారు. 1 ఇయర్ అవుతుంది. దయచేసి మాకు ఆ ఈపీఎఫ్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మేము అందరు అమ్మాయిలే ఉన్నాము కాబట్టి అది దాచుకునే కొంచెం అమౌంట్ అది ఈపీఎఫ్లోనే వస్తుంది. మాకు ఉన్న దాంట్లో పెద్దగా అమౌంట్ ఖర్చు చేయలేం కాబట్టి అది ఒక్కటే దాచుకుంటున్నాము. మీరు ఏదైతే 8 o'clock ఎఫ్ఆర్ఎస్ హెడ్ క్వార్టర్స్ స్టే అంటున్నారో ఆ 8 o'clock ఎఫ్ఆర్ఎస్ అనేది కూడా లేకుండా అందరు అమ్మాయిలే ఉన్నాం. మీరు కట్టినటువంటి బిల్డింగ్స్ అన్నీ ఊరికి దూరంగా శ్మశానాలలో మానవులు కూడా తిరగలేనటువంటి ప్రదేశాల్లో కొన్ని ఉన్నాయి. అటువంటి చోట మాకు ఉండడానికి సెక్యూరిటీ లేదు, ఎవరు ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకసారి గమనించండి. అది కూడా మీ దయార్థ హృదయంతో అందరూ ఆడపిల్లలే కాబట్టి ఏదో జరిగిన తర్వాత దిశ అట్లాంటి ప్రోగ్రామ్ జరగకుండా అసలు అది జరగకుండా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. దయచేసి చూడండి. అది కూడా మాకు కొంచెం గమనించి మీరు హెడ్ క్వార్టర్ స్టే అనేది ఏదో ఉందో అది కూడా చూడండి. కొంచెము హెచ్ఆర్ పాలసీ అనేది హెచ్ఆర్ పాలసీ కూడా ఇంప్లిమెంట్ చేయండి. మేము అడిగినవే అడుగుతున్నాం సార్, ఏవి అడగట్లేదు. ఒకటే నినాదంతో దయచేసి అవన్నీ చేయండి సార్ ప్లీజ్.